నమస్తే అందరికీ, బ్యాక్ టు మై ఛానల్. మరి చాలా రోజుల తర్వాత మనమైతే వాయిస్ అవుట్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళ గణేష్ మేకింగ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో మన ఈ గ్రౌండ్లో వచ్చేసి అయితే మనం ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్లో గణేష్ని అయితే పెడతాము. మన అసోసియేషన్ వచ్చేసి ఆర్కే ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అనమాట. మీకైతే తెలిసి ఉంటుంది, నేను అప్పట్లో షార్ట్స్ కూడా వేస్తుండే. సో మన ఆర్కే ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో ఒక అన్న ఉంటాడనమాట. ఎవ్రీ ఇయర్ చాలా కష్టపడతాడు, చాలా స్ట్రగుల్ అవుతుంటాడు గణేశుని కోసము. ఒక 12-13 ఇయర్స్ నుంచి మన గణేశుడు డిఫరెంట్గా యూనిక్ లుక్లో కనిపించేటట్టు మన టీం అయితే ప్లాన్ చేశారనమాట. సో అవన్నీ అయితే వీడియోస్ నేను తీయలేకపోయాను, ఎందుకంటే మన యూట్యూబ్ కొద్దిగా స్టార్టప్ న్యూగా చేసాం కాబట్టి. సో అవన్నీ కొన్ని ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయి, అవైతే మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ గణేశుడు అనమాట, 2013లో ముత్యాల గణేశుడు. మళ్ళీ ఇది వచ్చేసి మిర్రర్ గణేశుడు 2014లో. ఇది 2015లో ఇది వచ్చేసి మ్యాచ్ స్టిక్ గణేశుడు. మళ్ళీ ఇది వచ్చేసి 2016లో కుందమ్స్ గణేశుడు. మళ్ళీ ఇది వచ్చేసి 2017లో చాక్లెట్ గణేశుడు. 2018లో ఖజూర్ వక్కల గణేశుడు అనమాట. ఇది వచ్చేసి 2019లో కాటన్ గణేశుడు. మళ్ళీ 2020లో మనమైతే కరోనా వచ్చింది కాబట్టి ఏం పెట్టలేదు. ఇది సెకండ్ లాక్డౌన్ అనమాట 2021లో. 2022లో ఇది రాజ్మా గణేశుడు గుజరాత్. మళ్ళీ 2023లో ఇది వచ్చేసి పాస్ట్ అండ్ ఫ్రయమ్స్ గణేశుడు. 2024లో ఇది వచ్చేసి పికాక్ ఫెదర్స్ గణేశుడు అనమాట. 2025లో ఇది వచ్చేసి పెన్సిల్ అండ్ ఎరేజర్స్ గణేశుడు. మళ్ళీ ఇప్పటిదాకా మీరు చూసినవైతే అన్ని పాస్ట్ ఇయర్ గణేషెస్ అనమాట. సో 2026లో మనం రుద్రాక్ష దీముడు గణేష్ అయితే ప్లాన్ చేశాము. నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను, అవి కూడా చూడండి. సో ఇలానైతే మనం ఎవ్రీ ఇయర్ని గణేషుని ప్లాన్ అయితే చేస్తామన్నమాట, డిఫరెంట్గా. అందరికీ 11 డేస్ ఫెస్టివల్ అయితే మనకైతే 1 మంత్ పైనే ఉంటుంది. సో మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా అన్న అని చెప్పాను కదా, అతనైతే ఇంకా డైలీ కొద్దిగా వర్క్ చేసుకుంటా గణేష్ని అయితే డిఫరెంట్ లుక్లో వచ్చేటట్టు కంప్లీట్ చేసేస్తాడు. లాస్ట్కి గణేష్ చతుర్థి వరకు టోటల్గా ఫైనల్ రివిలేషన్ ఉంటుంది. అది కూడా ఒక వీడియో మీకు మళ్ళీ సపరేట్గా చేస్తాను. ప్రజెంట్ అయితే గణేష్ ఇంకా చాలా వరకు ఉంది. నేను మళ్ళీ కూడా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి మేకింగ్ బ్లాగ్స్ వేస్తాను. మీరు అప్పటి వరకు స్టే ట్యూన్గా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.